ఎంతటి మహత్తరమైన నదులైనా అటు ఇటు ప్రవహించి ఆ కాలువ ఈ కాలువ అని చివరిలో సముద్రంలోనే కలుస్తాయి. అలాగే ఒక రాజకీయ నాయకుడైనా, ఒక కళాకారుడైనా, ఒక ఉన్నత స్థాయి వ్యక్తులైనా, ఎన్నో సాధించిన ధనవంతులైనా అటు ఇటు తిరిగి చివరకు 6 అడుగుల నేల దగ్గరే చేరుతారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనమందరం కూడా ఆ ఉదాహరణలో భాగమే. కాకపోతే చిన్న పెద్ద అని తేడా ఉండొచ్చు, పేద ధనిక అని తేడా ఉండొచ్చు. ఎవరైనా ఆ 6 అడుగుల నేల కోసమే పరుగులాటని అనిపిస్తుంది ఒక్కొక్కసారి తలుచుకుంటే జీవితాన్ని. అలా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినటువంటి నటీమణి, రాజకీయ నాయకురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమైన వ్యక్తుల్లో ఒక్కరు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఎన్ని సాధించినా కూడా నిర్భాగ్యురాలు అనడానికి ఆమె ఒక ఉదాహరణ. ఎంత భాగ్యం ఉన్నప్పటికీ ఆమెని నిర్భాగ్యురాలనే అనవచ్చు మనం. వెళ్ళిపోయింది, పెళ్లి లేదు, పిల్లలు లేరు, అనుభవించే వారసులు లేరు, ఒకరి మాట వినని నియంతృత్వం, దురాశతో ఎంతో సంపాదించి ఏమి లాభం? ఆవిడ ఒక చిన్న మెత్తు కూడా తమతో తీసుకువెళ్ళలేదు కదా. ప్రజల సొమ్ము పథకాల పేరుతోనే ప్రజలకు పెట్టడం తప్ప ఎంత సంపాదించినా ప్రజలకు తన సొంత సొమ్ము ఎవరికీ ఇవ్వలేదే. ఎంతో చురుకైన జయలలిత తమిళనాడును పాలించిన విషయం ఇప్పుడు కేవలం గుర్తుగా మిగిలిపోయిందే. ఇప్పటికైతే 6 అడుగుల పబ్లిక్ భూమిలో శాశ్వతంగా స్థానం ఆక్రమించి తనకున్న 1000 ఎకరాలు వదిలిపెట్టి వేసింది కదా. ఆవిడ కేవలం ఒక శవవాహిక వాహనంలో ప్రయాణం చేసి గమ్యం చేరుకుంది. తనకున్న కారు, పొలాలు, స్థలాలు, భవంతులు అన్నీ కూడా వదిలివేసి ఆవిడ సంపాదించిన ఆస్తి చాలా పెద్దది. లిస్టు ఇస్తాను మీకు, ఒక్కసారి గమనించండి. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎన్ని 1000 ఎకరాలు ఉన్నప్పటికీ, ఎంత స్వర్గ సుఖాలు అనుభవించినప్పటికీ ఆవిడ పబ్లిక్ ప్లేస్ లో ఒక 6 అడుగుల నేల మాత్రమే మిగిలింది. అది కూడా ఆ భూమిలో పాతింత వరకే. ఆ తర్వాత ఆమె అక్కడ కూడా లేదు. అంటే ఆమె పార్థివ శరీరము నేల మొత్తం తినేసిందనే చెప్పాలి. ఆమె కాదు, ఎవరైనా అంతే. అయినా బ్రతికున్నప్పుడు ఉన్నటువంటి ఆశ, దురాశ, స్వార్థము, అధికారము ఇవన్నిటిని తలుచుకుంటే వీరు అక్కడ శాశ్వతంగా ఉంటారేమో అనిపించినట్టుగా ఉంటుంది. కాబట్టి అలా అనడం తప్ప ఎవరికైనా 6 అడుగుల నేలే శాశ్వతం. ఇప్పుడు ఆమె లిస్టు చూడండి, ఆమె సంపాదించిన ఆస్తి ఎంతో చూడండి. తిరునెల్వేలిలో 1197 ఎకరాలు, వాలాజాపేటలో 100 ఎకరాలు, ఒత్తుకోటలో 25 ఎకరాలు, పిరుత్తుపూర్ ఒక చోట 200 ఎకరాలు, మరొక చోట 100 ఎకరాలు, కాంచీపురంలో 14.5 ఎకరాలు, ద్రాక్ష తోట జీడిమెట్లలో, కోదండ టీ ఎస్టేటు 1600 ఎకరాలు, బంగ్లాలు తెలుసుకుంటే ఇంక లెక్కే లేదు. మొత్తం నీలగిరిలో ఉన్నాయి. ఇవి కాక 24,000 చదరపు అడుగుల వేద నిలయం అనే పేరుతో పోయస్ గార్డెన్ కనీస ఖరీదు 100 కోట్లు. కమర్షియల్ భవనాలు, ఒకటి చెన్నై, ఒకటి హైదరాబాదు, 800 కిలోల వెండి, 28 కిలోల బంగారము, 750 జతల చెప్పులు, 10,500 ఖరీదైన చీరలు, 91 వాచీలు, 2 టయోటో ప్రాడో సిమ్సస్, టెంపో ట్రావెలరు, టెంపో ట్రాక్స్, మహేంద్ర జీపు, అంబాసిడర్ కారు, మహేంద్ర బ్రోకరు, స్వరాజ్ మజ్దా మ్యాక్స్, కోంటెస్సా పై 9 వెహికల్స్ ఖరీదు సుమారు 42,25,000. అది 1997కు మాత్రమే. ఇక ఆమె బినామీ ఆస్తులు ఇందులో చేర్చలేదనుకోండి. ఆమె జీవితం ప్రపంచంలోని వారికి ఒక గుణపాఠం. భగవంతుడి నుంచి పిలుపు రాగానే ఉన్నది ఉన్నట్టు వదిలిపెట్టి వెళ్ళాలి అని కనీసం దగ్గర వారికి వస్తా అని కూడా చెప్పే అవకాశం కూడా దొరకపోవచ్చు. ఎవరూ రక్షించలేరు, ఎవరూ సహాయం చేయలేరు. ప్రాణమిచ్చే ప్రజలు ఒక్క పిలుపుతో పెళ్లికి వచ్చే ప్రజా బాహుళ్యము కలిగి ఉండి కూడా నోటి మాటకై ఎదురు చూసే అనుచరగణం ఉండి కూడా దేశ విదేశాలలో గొప్ప గొప్ప వైద్యులు, హాస్పిటల్స్ ఉండి కూడా కనీసం తులసి తీర్థం గొంతులో పోయడానికి కూడా బాధ్యత తీసుకొని ఆఖరి ధర్మాలు నెరవేర్చడానికి కూడా ఈ కరోనా కాలంలో ఆ అనుభవం కూడా ఎందరికో జరిగిందనుకోండి. వారసులు కలిగిన వారికి, జయలలితకైతే వారసులు లేని పరిస్థితి. మనమంతా జీవన గమనంలో ప్రయాణిస్తున్నాం. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు ఇక్కడ ప్రయాణం చాలించి అక్కడికి మరు నిమిషమే ప్రయాణం అవ్వాలి. అహంకారాలు, స్వార్థపరత్వము, కక్షలు, కార్పణ్యాలు, తత్సంబంధితమైన ఇతరాలు వదిలివేసి పూర్తిగా మంచి మార్గంలో ప్రయాణించి ఎదురువారికి కష్టం కలగకుండా జీవించగలిగితే ధన్యులే. కానీ ఎవరో ఆ స్థితిలో ఉండరు. వారికి వారి స్వార్థము, వారికి వారు
బ్రతుకున్నప్పుడు మేమే గొప్ప అనుకునే అహంభావం తప్ప చివరికి మిగిలేది ఏమీ లేదని తెలిసినప్పటికీ కూడా ఉన్న స్వార్థాన్ని వదులుకోకుండా అలా ప్రయాణిస్తూ అలా జీవిస్తూ అలా గమనం చేరిపోయే వాళ్ళమే అందరూ. అందులో జయలలిత మాత్రం మినహాయింపు ఎలా అవుతుంది? జయలలిత అయినా జయరాజ్ అయినా ఎవరైనా సరే చివరికి ఆ 6 అడుగుల నేలకే పరిమితం అవుతారు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.